ఉత్సవాలను దీనికి అధ్యక్షత వహించిన మన దాసరి యాదగిరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ కింద ఉన్నవారు జోరపల్లి ప్రజలకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహానీయుల ఆశ్రయ సాగర్ కమిటీకి ఏర్పడడం, ఈ దూరపల్లి గ్రామంలో యువకులు ఇంత ఉత్సాహంతో ముందుకు పోవడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఇవి జిల్లా స్థాయిలో మండల స్థాయిలలో లేని విధంగా ఇంత పెద్ద సభ పెట్టి ఇంతమందిని సేకరించి ఇంతమందిని 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రావడం, మహానీయులు స్మరించుకుంటూ దూరపల్లిలో ఇంత పెద్ద సభ జరగడం చాలా నాకు సంతోషకరం. ఎందుకంటే ఈ దూరపల్లి గ్రామం ప్రజలు చాలా చైతన్యవంత గ్రామం. అంబేద్కర్ గారి ఆశయాలని నెరవేర్చాలని, రాబోయే రోజులలో ఇది జిల్లాలనే ఆదర్శ గ్రామంగా నిలవాలని దూరపల్లి గ్రామాన్ని నేను అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత యూనిట్గా ఉండడం, యువకులలో ఇంత చైతన్యం ఉండడం నేను దూరపల్లి గ్రామంలో చూస్తున్నా. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంత యూనిట్గా ఉండి ముందుకు పోవడం, విగ్రహాలని ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా కష్టతరమైన పని. రాబోయే రోజులలో కూడా సాకలి హాయిలమ్మ విగ్రహం పెట్టడానికి వీళ్ళు ముందుకు వచ్చినందుకు నా వంతు కూడా నేను సహకరించాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాకలి హాయిలమ్మ వారసురాలిగా మన శ్వేత గారు ఇంత దూరం రావడం చాలా సంతోషకరం. దూరపల్లి ఆశయం అంటే ఎర్ర జెండా పట్టుకున్న ప్రతి బిడ్డకు హాయిలమ్మ మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారసురాలుగా ప్రతి ఒక్కరు కూడా అదే యూనిట్గా ముందుకు పోవాలని నేను కోరుకుంటూ, నాకు ఈ దూరపల్లి గ్రామానికి చాలా అనుబంధం ఉంది. ప్రతి కుటుంబంతో నేను అనుబంధం ఉంది. నేను ఎప్పుడూ మరవలేను దీనిని. కాబట్టి ఎంత టైం అయినా కానీ ఈరోజు ఖచ్చితంగా రావాలన్న ఉద్దేశంతో యాదగిరి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఎప్పుడు అడిగినా నా సహకారాలు తప్పకుండా ఉంటాయని కోరుకుంటున్నాను.